ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారికి జూన్ 26 పూర్తి జాతక ఫలితాల వివరణ. ఈ రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి ఆలస్యం చేయకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మీరు ఈ రోజున పాటించవలసినటువంటి విధి విధానాలు, దేవతారాధన, చిన్నపాటి పరిహారాలు, అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి ఒక మంత్రం కూడా ఈ రోజున ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క క్షణాన్ని కూడా క్షుణ్ణంగా ఆలోచించి క్షణము కూడా ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఏదైనా సరేనండి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఈ రోజున మీ జీవితంలోకి వచ్చేటటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ రోజున మీ జీవితం అనేది ఊహించినటువంటి ఒక మలుపు తిరగబోతోంది. ఇక రేపటి రోజున మీ జీవితంలోకి ఒక స్త్రీ అనేది అడుగు పెట్టబోతోంది. మొదటగా చూసినట్లయితే ఆమె మీకు చాలా సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఆమె యొక్క రాక వల్ల మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు మీరు కూడా ఊహించలేరు. అసలు ఆమె ఎవరు, ఆమె ఎందుకు నా జీవితంలోకి వచ్చింది, ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకున్నప్పుడు నిజంగా ఆ క్షణం మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఆమె వలన మీ జీవితం అనేది ఒక్కసారిగా తలకిందులు కాబోతోంది. మీరు కూడా నమ్మలేరు. అయితే ఆ స్త్రీ ఎవరు, ఆమె వలన మీ జీవితం ఎందుకు తలకిందులు కాబోతోంది, ఆమె యొక్క రాక మీ జీవితానికి వెలుగా లేదా ఏదైనా ఒక నష్టమా అనే విషయాలపై ఈ రోజున ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయము కూడా నేను ఈరోజు క్లారిటీగా చెప్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పాలంటే మీరు ఎక్కువగా గౌరవాన్ని ఇష్టపడతారండి. అంటే మిమ్మల్ని ఎవరైనా గౌరవించినా కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి విధంగా ఆలోచిస్తూ ఉంటారండి. వారు మిమ్మల్ని అలా చూడడం వల్ల మీరు వెంటనే కరిగిపోయేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరినీ కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. ఎక్కువగా సంబంధాలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక స్త్రీ గౌరవంగా మీకు ఎక్కువగా సానుభూతితో మాట్లాడితే మీరు అత్యంత త్వరగా ఆమెకు కనెక్ట్ అయిపోతారు. మీరు అన్ని విషయాల్లో కూడా ఆమెతో మాట్లాడడం, అన్ని కూడా ఆమెతో పంచుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఈ విషయం ఇప్పుడు మీ జీవితంలో ఎంతో కీలకంగా మారబోతుందనే చెప్పుకోవాలి. ఈ రోజున గత కొన్ని రోజులుగా మీరు ఎంతో భావోద్వేగంగా ఉన్నారు. కానీ ఎవరో మిమ్మల్ని అపార్థం చేసుకుని అందరి ముందు అపార్థం చేయాలని చెప్పేసి, అంటే వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని మీరు అర్థం చేసుకున్నారు. మీ జీవితంలో మీకు తెలియనటువంటి ఒక ఫీలింగ్, అంటే ఒంటరితనం అనేది మీ జీవితంలో మీకు తెలియనట్టుగా మీకు ఒక ఆలోచన అనేది ఒంటరితనం అనేది కలుగుతూ ఉంది. అంటే ఆ ఒంటరితనం అంటే ఒక వ్యక్తి మీకు, ఆ స్త్రీ మీకు ఇప్పుడు ఫిల్ చేయబోతుంది. ఆ ఒంటరితనాన్ని తీసేయబోతోంది. అంటే ఆ యొక్క స్త్రీ ఇప్పుడు ప్రధానంగా మీ జీవితంలో ప్రత్యేకంగా ఏం చేయబోతుందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఇక్కడ నుండి చెప్పేటటువంటి ప్రతి అంశము కూడా మీ జీవితానికి ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ రోజున ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది. ఆ స్త్రీ ఎవరంటే ఆమె ఇప్పుడు ఇలా ఉండవచ్చు. మీకు ఆమె కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తి లేదా పాతగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మరలా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. మీకు ఇలా ఏదైనా ఒక పని, మీకు ముఖ్యమైనటువంటి పనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఆమె మీకు ఒక ఫ్యామిలీ సర్కిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చండి. అలా మీరు మొదటిగా ఆమెను చూసినప్పుడు మీకు నమ్మదగినటువంటి వ్యక్తిలాగా కనిపించకపోవచ్చు. కానీ అంటే మీకు మనసులో ఏదో ఒక ఆలోచన, అంటే ఆమెను నమ్మొద్దు అనేటటువంటి ఒక ఆలోచన అనేది మీకు కలుగుతుంది. కానీ మీకోసం మీ సమస్యలన్నీ తెలుసుకోవడానికి మీకోసం వచ్చినటువంటి ఒక వ్యక్తిలాగా కూడా మీకు అనిపించవచ్చు. అంటే ఈ విషయంలో మీరు ఒకలాగా అటు ఇటు కాకుండా కన్ఫ్యూజన్లో ఉండిపోతారనమాట. అయితే మీకు ఈ జీవితంలో ఈ విషయం ఎలా సంఘటన మొదలవుతుంది అంటే మాత్రం మీకు ఆమె మీ విషయాలన్నీ కూడా తెలుసుకున్నట్లుగా, మీకు సపోర్ట్ చేస్తున్నట్లుగా, మీకు దగ్గరవ్వాలి అన్నట్లుగా మీకు ఆమె యొక్క ప్రవర్తన అనేది ఈరోజు ఉండబోతుంది అనమాట. అయితే మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, అసలు నా జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీ ఎవరు, అసలు ఈమె ఎలా ఆలోచిస్తుంది, ఈమె ఎందుకు వచ్చింది అనే విధంగా, ఆమె మనసులో ఏమి ఆలోచిస్తుంది అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారండి. అసలు ఇప్పటి నుంచి అసలు టర్నింగ్ పాయింట్ అనేది ఉంది. మీ మనసులో కొంచెంగా ట్రస్ట్ అనేది పెరుగుతూ ఉంది. పర్సనల్గా మీకు అటాచ్మెంట్ అనేది మొదలవుతుంది. మీరు ఆమెపై ఆధారపడడం అనేది మొదలు పెడతారు. ఇది త్వరగా జరిగిపోతూ ఉంటుంది. అసలు సమస్య ఎలా మొదలవుతుంది అంటే ముఖ్యంగా మీ నిర్ణయాలపై ఆమె ప్రభావం చూపబోతుంది. మీ ఆలోచన విధానాన్ని మార్చబోతుంది. మీ సంబంధాల్లో ఇన్వాల్వ్ అవుతుంది. మీరు గమనించకుండానే మీ జీవితాన్ని ఆమె కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది. అక్కడే మీకు మొదటి సమస్య అనేది కనిపిస్తుంది అనమాట. అయితే మీరు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకుంటారు. అది పూర్తిగా ఆమె ప్రభావంతో ఉంటుంది. అదే నిర్ణయం మీ జీవితాన్ని కూడా పూర్తిగా తలకిందులు చేస్తుంది. మీరు తర్వాత చాలా వరకు కూడా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అనవసరంగా తన మాటలు నమ్మాను అని చెప్పేసి మీరు కృంగిపోవాల్సి వస్తుంది. నేను ఎందుకు ఇలా నమ్మాను, నా జీవితం ఎందుకు ఇలా మారిపోయింది, వేరే వాళ్ళు నన్ను కంట్రోల్ చేసే స్థాయికి నేను ఎందుకు వచ్చాను అని చెప్పేసి మీరు బాధపడుతూ ఉంటారు. అయితే ఇది మీలో పశ్చాత్తాపం కూడా కలిగిస్తుంది. అయితే మీలో షాకింగ్ ట్విస్ట్ ఏమిటి అంటే అది మీకు తర్వాత కనపడుతుంది. ఆమె మీకు సహాయం చేయడానికి రాలేదు, ఆమె సొంత ప్రయత్నం చూసుకుని ఆమె మీ వరకు వచ్చింది అని. ఇదే మీకు పెద్ద ఆశ్చర్యాన్ని ఇస్తుంది. అయితే మీరు ముందే చాలా జాగ్రత్తగా ఉంటే మీరు ఈ విషయాన్ని గుర్తించగలుగుతారు.
మీరు నష్టాన్ని నివారించుకోగలుగుతారు. మీరు భావోద్వేగంతో ముందుకు వెళితే మీరు ఒక పెద్ద మార్పుని ఎదుర్కోగలుగుతారు. అదే మీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక పాఠం లాంటిది. కానీ మీ జీవితానికి ఇలాంటి పరిస్థితి రావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అంటే భావోద్వేగపూరితమైనటువంటి ఒక బలహీనత, ఒక బలమైనటువంటి స్వభావం, మీ జీవితంలో ఉన్నటువంటి మీకు తెలియనటువంటి ఒక ఒంటరితనం, ఇవన్నీ కలిసి మీకు తెలియనటువంటి ఒక పరిస్థితిని ఈ రోజున మీకు ముందుకు తీసుకువస్తాయి. అయితే ఈ రోజు గ్రహస్థితి ప్రభావం వలన, గురు ప్రభావం వలన కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. రాహు ప్రభావం వలన మాయ అపార్థాలు అనేవి పెరుగుతాయి. అందుకే ఈ యొక్క సంఘటన అనేది ఈ రోజున జరగబోతోంది. అయితే ముఖ్యంగా ఈ రోజు మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి దీని వలన. అయితే అవేంటంటే భావోద్వేగం వలన మీరు బలమైనటువంటి ఒక దెబ్బ అనేది తగులుతుందండి. తప్పుడు నిర్ణయాలు, సంబంధాలు, సమస్యలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకుంటారు. కానీ దీనివల్ల ఏవైనా లాభాలు ఉన్నాయా అంటే ముఖ్యంగా నిజమైనటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారండి మీరు ఈ రోజున. అలాగే మీరు మీ మైండ్ని మీరు చాలా వరకు బలంగా నిలబెట్టుకోవడానికి ఈ రోజున మీకు ఒక సహాయం అనే చెప్పుకోవచ్చు. అసలు ఈ రోజు జరిగే పరిస్థితులు, లాభ నష్టాలు ఎప్పుడూ కూడా ఈ రోజున మీకు ప్రధానంగా ఎప్పుడూ కూడా మీరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది మీరు మీ జీవితంలో జరగడం అనేది వాస్తవానికి విధి ఆడుతున్నటువంటి వింత నాటకం అనే చెప్పుకోవచ్చు. ఇందులో నుంచి మీరు ఎలా తప్పించుకోగలుగుతారు అని చెప్పేసి భవిష్యత్తులో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు బట్టి కాలం మీకు సమాధానం అనేది ఇస్తుందండి. అయితే ఈ రోజున మీరు వెంటనే ఎవరిని నమ్మకండి. భావోద్వేగంతో వెంటనే నిర్ణయాలు అనేవి తీసుకోకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా ఎవరితో పంచుకోకండి. అయితే ఈ రోజు మీరు సూర్య ఆరాధన, గురు భావోద్వేగానికి పాత్రలు కావాల్సిన కారణంగా కాబట్టి ఈ రోజున మీరు ఎవరికైనా సరే పసుపుని దానంగా ఇవ్వండి. పసుపు వస్త్రాలని ఈరోజు మీరు ఖచ్చితంగా ధరించండి. అలాగే ముఖ్యంగా శనగపప్పు అంటే ఎర్రని శనగలు ఉంటాయి కదండి, వాటిని ఎవరికైనా సరే దానం చేయడం. అలాగే ఓం గురవే నమః, ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి ఈ నామాలను మీరు జపించండి. అలాగే ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే ఈ నామాలు మీకు ఈ రోజున అత్యంత మంచి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీకు ఒక హెచ్చరిక కూడా కనిపిస్తుందండి. అంటే ప్రతి పరిచయము కూడా మంచిదేనని అనుకోకూడదు, ప్రతి సానుభూతి కూడా మనకి నిజమైనదే అని చెప్పేసి అనుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితిని మీరు చాలా కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తారు. కాబట్టి గుర్తుంచుకోవాలి, నమ్మకం అనేది మీ బలం, కాబట్టి నమ్మకం అనేది మీ రక్షణ. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా నమ్మకం, అతి నమ్మకం పెట్టుకోవడం అనేది మీ ఆలోచన విధానం బట్టి ఈ రోజున మీ జీవితాన్ని మార్చే విధంగా ఉంటుందండి. కాబట్టి మీరు ఏదైనా సరే ఆలోచించి ఒక నిర్ణయం అనేది గట్టిగా తీసుకోవాలి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం అనేది చాలా ముఖ్యమనే చెప్పుకోవాలండి. అయితే ఈ రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కూడా మీ మనసు మీకు తెలియనటువంటి ఒక ఏదో సూచనలు మీకు అందిస్తూనే ఉంటుంది. అయితే ఈ రోజున మీకు మంచి చెడుల గురించి ముందే మీకు ఒక హెచ్చరిక లాగా మీకైతే అన్ని రకాలుగా మీకు సూచనలు అయితే అందిస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రోజున మీకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఫోన్ కాల్ ద్వారా మీకు మీ జీవితంలో ఒక ఆశ్చర్యపరమైనటువంటి కొన్ని పరిణామాలు అనేవి చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చేటటువంటి ఒక సమాచారం, వార్త లేదా ఒక సందేహం మీ ఆలోచన విధానాలని పూర్తిగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఉదయం నుంచి సాయంత్రం జరిగేటటువంటి ప్రతి అంశంను కూడా మీరు ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుంటే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొంతమేర ప్రశాంతంగా సాగినట్లు మీ జీవితం, మీ మనసులో కొన్ని రోజులుగా ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు అనేవి మీకు పదే పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. కొన్ని కుటుంబంలో కీలకమైనటువంటి మార్పులపై మీరు కొన్ని చర్చలు జరుపుతూ ఉంటారు. అలాగే ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది మీకు చాలా విశేషంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే మీకు ఈ రోజున వచ్చేటటువంటి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక సమాచారం ద్వారా మీ దృష్టిని ఆకర్షించేలాగా ఉంటుంది. ముఖ్యంగా ఒక మనిషి ద్వారా వచ్చేటటువంటి ఒక ఆలోచన విధానం అంటే ఒక వార్త అనేది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ముఖ్యంగా ఇంకా మీకు చెప్పాలి అంటే ఈ రోజున మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు కూడా ఈ సమయంలో మీకు ఆర్థిక విషయాలకి సంబంధించినటువంటి కొన్ని శుభసూచకలు అయితే మీకు కనిపిస్తున్నాయండి. మీకు నిలిచిపోయినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి మరలా మీ చేతికి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పు కూడా తిరిగి అందవచ్చు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అనేది మీకు అందుతుంది. వ్యాపారంలో కూడా కొత్త అవకాశాలు ఈ రోజు మీకు కనిపిస్తాయి. అయితే ప్రతి మాటను కూడా మీరు వెంటనే ఎవరు చెప్పినా కూడా నమ్మకండి. అలాగే ఏ విషయమైనా సరే ఒక్కసారి మీరు పూర్తిగా ఆలోచించడం అనేది నేర్చుకోండి. ఇక సాయంత్రం సమయంలో 4 నుంచి 7 గంటల వరకు అత్యంత ముఖ్యమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయం అనేది మీకు ఎక్కువ మానసిక ప్రశాంతతకు చాలా ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ప్రేమ అనురాగాలను మీరు పొందడానికి ఈ సమయం చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజున ఎన్నో శుభ పరిమాణాలు, లాభ నష్టాలు కూడా మీకు ఈ రోజున కనిపిస్తున్నాయండి. కాబట్టి ఏ అంశంలోనైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైనటువంటి విషయాల గురించి చర్చించడం అనేది చాలా మంచిది.
అపార్థాలన్నీ కూడా తొలగిపోవడానికి మీ మనసును ఎప్పటికప్పుడు మీరు మీ జాగ్రత్తగా ఉంచుకోండి. ఇతరుల యొక్క మాటలను పూర్తిగా నమ్మి వివాదాల్లో పడిపోవడం, కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కోపతాపాలకు గురి కావడం, ఇటువంటి వాటిని పూర్తిగా నివారించుకోండి. అయితే ఈ రోజుని మీరు చేసేటటువంటి ఒక చిన్న దానం అనేది మీకు పూర్తిగా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు ఎవరికైనా సరే వేద బ్రాహ్మణులకు గోధుమలను కానీ, లేదంటే తెల్లని పాలను, లేదంటే తెల్లని వెన్నను, అంటే తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులను ఏదైనా సరేనండి దానంగా ఇవ్వడం వలన, ఇలా చేయడం వల్ల మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయండి. సో చూశారు కదండి, ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా సరే ఈ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోనండి. లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరలా రేపటి రోజున ఇంకొక వీడియోతో కలుసుకుందాం.